ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో టీ20స్, ఓడీఐస్ అంటే టీమిండియా పేరే గుర్తుకు వస్తుంది. ఏ దేశమైనా సరే ఇండియాతో వైట్ బాల్ సిరీస్ ఆడుతున్నామంటే ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్. మన బ్యాటర్స్ వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్స్ ని సైతం డామినేట్ చేస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్స్ లో కూడా టీమిండియా ఎప్పుడు ఫేవరెట్స్ గానే బరిలోకి దిగుతుంది. కానీ అదే టీమిండియా టెస్ట్ క్రికెట్ కి వచ్చేసరికి ఎందుకు వెనుకబడుతుంది? మీలో ఎంతమందికి తెలుసు టీమిండియా చరిత్రలో మోస్ట్ డామినేటర్ గా ఫస్ట్ కనిపించింది టెస్ట్ క్రికెట్ లో అని? అవును, విదేశాల్లో గెలవడం, వరుసగా సిరీస్ కైవసం చేసుకోవడం, నంబర్ 1 టెస్ట్ టీమ్ గా నిలవడం, ఇవన్నీ టెస్ట్ ఫార్మాట్ లోనే జరిగింది. అయితే ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, ఇంత గొప్ప టెస్ట్ టీం ఇప్పటికీ ఒక్క డబ్ల్యూటీసీ టైటిల్ కూడా ఎందుకు గెలవలేకపోతుంది? 2021లో ఫైనల్ ఆడింది, ఓడిపోయింది. 2023లో మళ్ళీ ఫైనల్ ఆడింది, మళ్ళీ ఓడిపోయింది. ఇప్పుడు 2027 డబ్ల్యూటీసీ సైకిల్లో చూస్తే ఇండియా సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది. చాలా మంది ఒకే మాట అంటున్నారు, గంభీర్ వచ్చాకే టెస్ట్ క్రికెట్ డౌన్ అయిందని. మరికొందరు అంటున్నారు సీనియర్స్ వెళ్లిపోవడంతో ట్రాన్సిషన్ జరుగుతుంది అని. ఇక ఇంకొందరు అయితే ఒక స్టెప్ ముందుకు వచ్చి ఐపీఎల్ వల్లే టెస్ట్ క్రికెట్ నాశనం అయింది అని కూడా అంటున్నారు. అయితే ఈ 3 రీజన్స్ లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా నిజం కాదు. అది ఎందుకో ఈ వీడియోలో నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. సో నా ఎఫర్ట్స్ కనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక లైక్ చేయకుండా ముందుగా మన టీమిండియా 2027 డబ్ల్యూటీసీ గెలిచే ఛాన్సెస్ ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయో, అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, చివరికి ఇండియా ఎప్పటికైనా టైటిల్ గెలవగలదా అనే దాన్ని డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్దాం. ప్రజెంట్ డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్లో టీమిండియా 5th ప్లేస్లో ఉంది. అవును, 5th ప్లేస్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కంటే కూడా కింద ఉంది. ఇది కేవలం టేబుల్లో ఒక పొజిషన్ మాత్రమే కాదు, ఇది ఒక వార్నింగ్. ఎందుకంటే ఇదే టీమిండియా టీ20స్, ఓడీఐస్ లో 50% కంటే ఎక్కువ విన్నింగ్ రేట్ కలిగి ఉంది. కానీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం రీసెంట్ ఫేజ్ లో ఇండియా విన్నింగ్ రేట్ జస్ట్ 31% మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటింగ్ లైనప్లలో ఒకటి, వరల్డ్ క్లాస్ పేస్ అటాక్ ఉంది, బలమైన స్పిన్ డిపార్ట్మెంట్ మన సొంతం. ఇంత టాలెంట్ ఉన్న టీం టెస్టులు 31% మాత్రమే గెలుస్తుంటే ప్రాబ్లం చిన్నది కాదు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి, డబ్ల్యూటీసీ అనేది ఒక టోర్నమెంట్ కాదు, ఇది 2 years జర్నీ. ఒక్క మ్యాచ్ ఓడిపోతే వెంటనే బయటకు వెళ్ళిపోరు, కానీ ప్రతి సిరీస్, ప్రతి టెస్ట్, ప్రతి పాయింట్ చాలా వాల్యుయబుల్. ఇదే కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ టెస్ట్ క్రికెట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. ఫస్ట్ రీజన్ ప్యాక్డ్ షెడ్యూల్. ఇప్పుడు ఒక ఇండియన్ ప్లేయర్ క్యాలెండర్ని ఊహించండి. ముందుగా ఐపీఎల్ ఆడతాడు, తర్వాత టీ20 సిరీస్ ఆడతాడు, ఆ తర్వాత ఓడీఐ సిరీస్, మళ్ళీ ఐసీసీ టోర్నమెంట్ ఆడతాడు, ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్. ఈ మధ్యలో ఇక్కడ ఒక్క దగ్గర ఒక టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. ఇలా నిరంతరం 3 ఫార్మాట్ల మధ్య మారుతూ ఉండాలి. కానీ టెస్ట్ క్రికెట్ అనేది మిగతా 2 ఫార్మాట్ల కాదు. టీ20s లో ఒక బ్యాటర్ మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాలి, ఓడీఐస్ లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాలి. కానీ టెస్ట్ లో ఒక గంట పాటు కూడా ఒక్క బౌండరీ లేకుండా బ్యాటింగ్ చేయాల్సి రావచ్చు. న్యూ బాల్ స్వింగ్ ని ఎదుర్కోవాలి, ఆఫ్ స్టంప్ బయట బాల్ ని వదిలేయాలి, బౌలర్ యొక్క పేషెన్స్ టెస్ట్ చేసేలా ఆడాలి. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ మైండ్ సెట్ గేమ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన ప్లేయర్స్ ఎక్కువ టైం వైట్ బాల్ క్రికెట్ లో గడుపుతున్నారు. రెడ్ బాల్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ అయ్యే టైం చాలా తక్కువ. దీని వల్ల ఏమవుతుందంటే టెస్ట్ స్పెషలైజేషన్ తగ్గిపోతుంది. ఇదే విషయం మనం రంజీ ట్రోఫీ స్థాయిలో కూడా చూస్తున్నాం. కొంతమంది ప్లేయర్స్ రంజీ కంటే ఐపీఎల్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ నేరుగా టెస్ట్ టీం పై పడుతుంది. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి బ్యాటింగ్ ఇన్స్టెబిలిటీ. ఒక టెస్ట్ టీం బలంగా ఉండాలంటే ఫస్ట్ అవసరమైనది బ్యాలెన్స్డ్ టాప్ ఆర్డర్. గతంలో మనకి ఏముండేది? సేవగ్, గంభీర్, ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, తర్వాత కోహ్లీ, పుజారా, రహానే. ఎవరైనా ఫామ్ లో లేకపోతే మిగతా వాళ్ళు మ్యాచ్ నిలబెట్టేవారు. కానీ ఇప్పుడు ఓపెనర్స్ చేంజ్ అవుతున్నారు, నంబర్ 3 చేంజ్ అవుతుంది, మిడిల్ ఆర్డర్ కూడా మారుతుంది. ప్రతి సిరీస్ కి కొత్త కాంబినేషన్ ట్రై చేస్తున్నారు, కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో ఏమవుతుంది? పార్ట్నర్షిప్ రావడం లేదు. టెస్ట్ క్రికెట్ లో 50 runs పార్ట్నర్షిప్ కూడా మ్యాచ్ ని చేంజ్ చేస్తుంది. కానీ మనం ఏం చూస్తున్నాం? ఒక వికెట్ పడింది అంటే నెక్స్ట్ 2 balls లో మరో వికెట్, ఆ తర్వాత 3 overs లోనే 3వ వికెట్. ఇలా ఒక్కసారిగా బ్యాటింగ్ కుప్పకూలిపోతుంది. ఇదే కారణంగా విదేశాల్లో ఇండియా ఇన్నింగ్స్ చాలా త్వరగా ఎండ్ అవుతున్నాయి, స్పెషల్లీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో. ఎందుకంటే అక్కడ పిచ్ కండిషన్స్, బాల్ ఇలా అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ నిలబడాలంటే టెక్నిక్ కావాలి, పేషెన్స్ కావాలి, ఒక బ్యాటర్ 150 balls ఆడే మెంటాలిటీ కావాలి. అది ప్రజెంట్ మన బ్యాటింగ్ లో నిరంతరంగా కనిపించడం లేదు. ఇక్కడే చాలా మంది ఒక డిసిషన్ కి వస్తున్నారు, అంటే ప్రాబ్లం అంతా గంభీర్దేనా అని. కానీ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడింది ప్లేయర్స్ ప్రిపరేషన్, బ్యాటింగ్ స్టెబిలిటీ, సిస్టమ్ గురించి. కానీ అసలు పెద్ద ప్రాబ్లం ఇంకా మిగిలే ఉంది. టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ డిసిషన్స్, బూమ్రాపై పడుతున్న డేంజరస్ వర్క్ లోడ్. ఇంకా ఆస్ట్రేలియా ఎందుకు ఇండియా కంటే చాలా ముందుందో ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకున్నట్టే టీమిండియా ప్రజెంట్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో 5th ప్లేస్ లో ఉంది.
టెస్ట్ విన్నింగ్ రేట్ వచ్చేసి జస్ట్ 31% మాత్రమే. బ్యాటింగ్ లో స్టెబిలిటీ లేదు. ఇంకా 3 ఫార్మాట్స్ కూడా చేంజ్ అవుతూ ఉండడం వల్ల టెస్ట్ క్రికెట్ పై ఫోకస్ తగ్గిపోతుంది. కానీ ఇవన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇంకొకటి ఉంది. అదే టీమ్ మేనేజ్మెంట్ మరియు సెలక్షన్ డిసిషన్స్. చాలా మంది ఫ్యాన్స్ ఒకే విషయం చెబుతున్నారు, గంభీర్ వచ్చాక టెస్ట్ టీం కంప్లీట్ గా మారిపోయింది అని. ఈ మాటలో కొంత నిజం ఉంది, కానీ పూర్తి నిజమైతే ఇది కాదు. ఎందుకంటే గంభీర్ ఒక్కరే టీమ్ ని బిల్డ్ చేయరు. సెలెక్టర్స్ ఉంటారు, కెప్టెన్ ఉంటారు, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, అనలిస్టులు, ఇలా మొత్తం ఒక సిస్టమ్ కలిసి డిసిషన్స్ తీసుకుంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుందంటే వైట్ బాల్ టెంప్లెట్ ని టెస్ట్ క్రికెట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం. కొన్ని సిచ్యువేషన్స్ లో ఫామ్ లో ఉన్న రెడ్ బాల్ ప్లేయర్స్ కంటే ఇతర ఫార్మాట్ లో పేరు ఉన్న ప్లేయర్లకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం, ఆల్రౌండర్ బ్యాలెన్స్ కోసం ప్యూర్ టెస్ట్ స్పెషలిస్ట్ ని పక్కన పెట్టడం, కొత్త కాంబినేషన్లపై ఎక్కువగా ప్రయోగాలు చేయడం, ఈ డిసిషన్స్ టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ ఎఫెక్ట్ చూపుతున్నాయి. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో 20 వికెట్స్ తీయాలి. ఒక్క రాంగ్ సెలెక్షన్ అంటే ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గిపోవచ్చు, ఒక్క బ్యాటింగ్ పొజిషన్ వీక్ అవ్వచ్చు, ఒక సెషన్ మొత్తం కూడా ఆపోజిట్ టీం చేతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జస్ప్రీత్ బుమ్రా. నిజంగా చెప్పాలంటే ప్రెసెంట్ టీమిండియా టెస్ట్ టీమ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా బుమ్రానే. బుమ్రా ఉన్నప్పుడు టీమిండియా మ్యాచ్ లోనే ఉంటుంది. బుమ్రా ఒక్క స్పెల్ వేస్తే బ్యాటర్ మైండ్ సెట్ మారిపోతుంది. కొత్త బాల్ తో స్వింగ్, రివర్స్ స్వింగ్, అదే లైన్ అండ్ లెంగ్త్, అలానే ప్రెషర్, ఇవన్నీ ఒకే బౌలర్ లో ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద డేంజర్ ఉంది. ఒక టెస్ట్ టీం ఒక బౌలర్ పై ఎక్కువగా డిపెండ్ అవుతే అది లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో 4 ఓవర్స్ వేసి పూర్తవ్వరు. రోజుకి 20 ఓవర్స్, కొన్నిసార్లు 25 ఓవర్స్. 5 రోజుల మ్యాచ్ లో మొత్తం 40 to 50 ఓవర్స్ కూడా ఒక బౌలర్ వేయాల్సి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో వర్క్ లోడ్ పెరుగుతుంది, ఇంజురీ రిస్క్ కూడా పెరుగుతుంది. మరి బుమ్రా లాంటి బౌలర్ ఒక కీలక సిరీస్ మిస్ అయితే ఇండియా బౌలింగ్ యూనిట్ పై నేరుగా ప్రభావం పడుతుంది. ఇదే రీజన్ గా చాలా మంది మాజీ క్రికెటర్స్ ఒకే మాట చెబుతున్నారు, బుమ్రాను సేవ్ చేయాలంటే ఇండియాకి బలమైన పేస్ బ్యాకప్ తయారు చేయాలి అని. ఇప్పుడు ఇంకో విషయం, ఆస్ట్రేలియా వచ్చే 12 నెలల్లో దాదాపు 20 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లాండ్, ఇలా వరుసగా టీంలతో టెస్ట్ సిరీస్ లో ఆడుతుంది. దీని అర్థం ఏమిటంటే వాళ్ళు నిరంతరం రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. ఒక టెస్ట్ మ్యాచ్ నుంచి మరో టెస్ట్ మ్యాచ్ కి వెళ్తున్నారు. అంటే వాళ్ళకు టెస్ట్ రిటర్న్ బ్రేక్ అవ్వడం లేదు. అదే మన టీమిండియా పరిస్థితి ఏంటంటే ముందుగా ఐపీఎల్, తర్వాత T20s, ఆ తర్వాత ఓడిఎస్, ఐసీసీ టోర్నమెంట్స్, మధ్యలో ఇక్కడ ఒక దగ్గర ఒక టెస్ట్ మ్యాచ్. అలా అంటే ప్రతి ఫార్మాట్ కి మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. T20s లో ఆఫ్ స్టంప్ బయట బాల్ ని కవర్ మీదుగా 6 కొట్టాలి, కానీ టెస్ట్ లో అదే బాల్ ని వదిలేయాలి. ఒకే ప్లేయర్ 2 కంప్లీట్ డిఫరెంట్ టెంప్లెట్స్ మధ్య చేంజ్ అవుతూ ఉంటే టెస్ట్ ఫార్మాట్ పై ఎఫెక్ట్ పడడం నార్మలే. అందుకే ఆస్ట్రేలియా ప్రెసెంట్ WTC లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, టీమిండియా 2027 WTC గెలిచే ఛాన్స్ కంప్లీట్ గా పోయిందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది. WTC ఫైనల్ 2027 ముందు 9 మ్యాచెస్ మన టీమిండియా ఆడుతుంది. అందులో అట్లీస్ట్ 6 లేదా 7 గెలవాలి. అసలు మిస్టేక్ చేయడానికి స్కోపే లేదు. ఎందుకంటే ఇండియా దగ్గర టాలెంట్ ఉంది. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ కూడా ఉన్నారు, యంగ్ బ్యాటర్స్ ఉన్నారు, స్పిన్ డెప్త్ ఉంది. కానీ ఛాన్స్ నిజం చేయాలంటే కొన్ని చేంజెస్ తప్పనిసరి. ఫస్ట్ టెస్ట్ స్పెషలిస్ట్ ని తయారు చేయాలి. అన్ని ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ KL రాహుల్ లాంటి ప్లేయర్. కానీ కొంతమంది కంప్లీట్ గా రెడ్ బాల్ క్రికెట్ పైన ఫోకస్ చేసే బ్యాటర్స్, బౌలర్స్ కూడా ఉండాలి. సెకండ్, బ్యాలెన్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్. ప్రతి సిరీస్ కి ఓపెనర్స్ మారితే, నంబర్ 3 మారితే, మిడిల్ ఆర్డర్ కూడా మారితే పార్ట్నర్షిప్స్ ఎలా వస్తాయి? టెస్ట్ టీమ్ కి ముందుగా అవసరమైనది స్టెబిలిటీ. ఇక మూడో రీజన్ వచ్చేసి డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇండియా ఏ టూర్స్, ఇవే ఫ్యూచర్ టెస్ట్ క్రికెట్లను తయారు చేస్తాయి. ఇక నాలుగోది బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్. బుమ్రాని ప్రతి సిరీస్ లో ప్రతి మ్యాచ్ ఆడించడం కంటే సరైన రొటేషన్ అవసరం. బలమైన పేస్ బ్యాకప్ లేకపోతే WTC లాంటి లాంగ్ టర్మ్ టోర్నమెంట్ లో గెలవడం కష్టం. ఇక ఐదోది విదేశీ పిచ్ కోసం స్పెషల్ ప్రిపరేషన్ చేయాలి. ఇంగ్లాండ్ లో డ్యూక్ బాల్, ఆస్ట్రేలియాలో బౌన్స్, సౌత్ ఆఫ్రికాలో పేస్, ప్రతి కండిషన్స్ ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. చివరగా ఒక మాట, టెస్ట్ క్రికెట్ లో గెలిచేది టాలెంట్ కాదు, పేషెన్స్, కన్సిస్టెన్సీ, అలానే పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇండియా దగ్గర టాలెంట్ ఉంది, ఇప్పుడు కావాల్సింది ఆ ప్లానింగే. మరి మీ ఒపీనియన్ ఏంటి? టీమిండియా 2027 WTC గెలుస్తుందా, లేక మళ్ళీ ఒక ఫైనల్ చేరి ఆగిపోతుందా? కామెంట్లు తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.